హాయ్ వివర్స్, మనం వచ్చేసి లెట్స్ ట్రేస్ అండ్ కలర్ అనేటువంటి దాన్ని ట్రేస్ ద స్లాంటింగ్ లైన్స్ అండ్ కలర్ ద పిక్చర్. ఇక్కడ చూడండి క్రాస్లో ఉన్నది. ఇక్కడ పిక్చర్ వచ్చేసి అక్కడ మధ్యలో ఏలో గీత వచ్చేసి ఇక్కడ స్లాంటింగ్ లైన్స్లో ఇచ్చున్నారు. వచ్చేసి ఇక్కడ స్లాంటింగ్ లైన్స్లో ఇచ్చున్నారు. బీలో కూడా వచ్చేసి స్లాంటింగ్ లైన్స్లో ఇచ్చున్నారు. ఆ విధంగా గీతలు అనేటువంటిది గీసుకోవాలి. సో ఏ ఫార్ యాంట్, బీ ఫార్ బాల్, అదేవిధంగా వచ్చేసి సి ఫార్ క్యాట్, డి ఫార్ డవ్. సో ఒక 3 లైన్ ఈ యొక్క పేజెస్లో వచ్చేసి 3 లైన్ నోట్స్లో వచ్చేసి ఏ, బి, సి, డి క్యాపిటల్ లెటర్స్ ఈ విధంగా రాసుకోవాలి. ఏ ఫార్ యాంట్, ఏ ఎన్ టీ యాంట్. బి ఫార్ బాల్, బి ఏ ఎల్ ఎల్ బాల్. సి ఫార్ క్యాట్, సి ఏ టీ క్యాట్. డి ఫార్ డవ్, డిఓవిఈ డవ్. ఈ విధంగా చార్ట్లో మీరు వచ్చేసి ట్రేస్ చేసి ఈ విధంగా కూడా మనము రాయించవచ్చు. లేదా ఒక A4 షీట్లో వచ్చేసి మీరు ఈ విధంగా వచ్చేసి బొమ్మని గీయించి మీరు ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏ ఫార్ యాంట్ చీమ, బి ఫార్ బాల్ బాల్ బంతి, సి ఫార్ క్యాట్ పిల్లి, డి ఫార్ డవ్. ఈ విధంగా వచ్చేసి పిక్చరైజ్ వాళ్ళే పిల్లల చేత వచ్చేసి గీయించి కూడా మనం వచ్చేసి చెప్పించవచ్చు.